పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పింది. ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని సమాజమా, ఈ రాత్రి వేళలో ఈ 2వ దినం సిద్ధపాటు కూడికలో దేవుని వాక్యము వింటున్నటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి ప్రభుపక్షంగా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ చదవబడినటువంటి వాక్య భాగం యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు తెలియపరిచినటువంటి మాటలు. మొదటగా మనం చూస్తే యూదులను గురించి కొన్ని విషయాలు తెలియజేశాడు. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఆయన రాకడ గురించి తెలియజేశాడు. ఈరోజు ఈ సిద్ధపాటు కూడిక యొక్క ఉద్దేశం కూడా అదే. దేవుని రాకడ కొరకు సంఘాన్ని మరి సంసిద్ధం చేయడం, సంఘాన్ని అలాగా ఎదుర్కోవడానికి ఒక ఆలోచనతో పురికొల్పడం. కాబట్టి ఆ రోజు ప్రభువారు చెప్పినటువంటి మాటలు ఈరోజు మనకెంతో ఉపయోగకరమైనటువంటి మాటలు అని మనం గమనించాలి. కాబట్టి ఈ చదువుకున్న భాగంలో మరి గమనించినప్పుడు ఒక 3 విషయాలు నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువు చాలా క్లియర్గా చెప్పాడు, మీరు నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండునీయుడి. ప్రభునందు ప్రియులారా, 3 విషయాలు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ప్రత్యేకించి చాలామంది ఏమనుకుంటారంటే, ఇది చదివిచ్చాడు పాస్టర్ గారు, దీంట్లో నుంచి ఎన్నో మర్మాలు చెప్తారేమో. ఈరోజు బాధాకరం ఏంటంటే మర్మాలు చెప్పబడుతున్నాయి కానీ చాలామంది జీవితాల్లో మారు మనసు ఉండడం లేదు. మర్మాలు ప్రాముఖ్యం కాదు. మంచి మాటలు ఒక్క మాట అయినా మన మదిలో ఉంటే ఆ మంచి మాట మనను మరి దేవుడు యేసయ్య రాజ్యానికి మనల్ని వారసుగా చేస్తుంది. ఒకవేళ సేవకులు కూడా మేము మర్మాలు చెప్తున్నామని సంతోషించడం కాదు, కానీ ఈ మర్మము ఒకవేళ ఏ వ్యక్తిని దర్శిస్తూ ఆ వ్యక్తి ప్రభువులో బలపడడానికి ఆధారముగా ఉంటే చాలా సంతోషం. ఈరోజు మర్మాలు చెబుతున్నామని చెప్పి మారు మనసు లేకుండా జీవిస్తే ప్రభు రాకడ కోసం ఎలా సిద్ధపడగలం సేవకులమైన సంఘమైన. కాబట్టి ప్రభునందు పిల్లారా, 3 విషయాలు అందులో రాయబడుతున్న 3 విషయాలు నేను మీ ముందుకు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొదటిది ఏంటంటే, మీరు నడుములు కట్టుకొని ఉండి మీరు వెలిగించబడిన తర్వాత ఆ వెలుగుతోనే ముందుకు కొనసాగండి. మొదటి లైన్లోనే ఆ మాట ఉంది. ఆ మాట మనము ఒకసారి గమనించినట్లయితే, మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రభునందు పిల్లారా, ఈ దీపములు వెలుగుచుండనీయుడి అనేటువంటి మాటను మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు వచ్చేటువంటి మొట్టమొదట జ్ఞాపకం వచ్చే మాట ఏంటంటే, యేసు ప్రభువారు ఏమన్నారంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, అలాగే మీరు కూడా లోకమునకు వెలుగుగా ఉండాలని తెలియజేశాడు. మీరు లోకమునకు వెలుగుగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. 14ఏనా? ఒకవేళ నేను అట్లా తెలియజేస్తూ వెళ్తాను సమయాన్ని బట్టి. ఈరోజు మనము ఏమై ఉన్నామంటే లోకమునకు వెలుగై ఉన్నాం. ఎవరైతే ప్రభు నామాన్ని ఒప్పుకున్నారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే ప్రభు మందిరంలో పాలుబొంబులు పొందుతున్నారో, ఎవరైతే బల్లారాధనలో పాలుబొంబులు పొందుతున్నారో, ఈ రీతిగా ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా యేసు ప్రభువారి చేత వెలిగించబడి, ఆయన వెలుగైన దేవుడు,
ఆయన చేత ఆకర్షించబడి వెలుగై ఉండి ఈ లోకంలో ఎలాగా ఉండాలంటే వెలుగుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. చాలామంది మధ్య మధ్యలో ఆరిపోయి వెలుగుతున్నట్లుగా అలా కాదు. ప్రభు అందుతారా వెలుగుచూనే ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒక్కసారి మనము గమనిద్దాం. లేవి కాండంలో 24వ అధ్యాయం 2వ వచనం కానీ, నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం కానీ ఇక్కడ ఒక మాట మనకు తెలియచేయబడుతుంది. 2 వచనాలలో ఒకే మాటగా తెలియచేయబడుతుంది. ఒకవేళ నిర్గమకాండం 27, 20లో కూడా మరి అదే మాట ఉంది కాబట్టి అది చదివినా పర్వాలేదు. ఏది ముందు వచ్చినా దాన్ని మీరు తీసి చదవడానికి సిద్ధపడితే మనము ధ్యానంలోకి ముందుకెళ్దాం. 27వ అధ్యాయము 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరల వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరముల వరకు నిత్యమైన కట్టడ. ప్రభువునందు పిల్లారా, ప్రత్యక్షపు ఆ గుడారములో ప్రత్యేకించి ఆ ప్రాంతంలో దీపము వెలిగించబడిన తర్వాత ఆ దీపము నిత్యము కూడా వెలుగుతూనే ఉండాలి. ఒకవేళ వెలుగుతూ ఉన్నప్పుడు ఆ ఒత్తి బాగా కాలిన తర్వాత మసిగా ఉన్నటువంటి దాన్ని కత్తిరించి లేకపోతే తీసి పారవేయాలి. అది ఉండడం వలన ఆ దీపము సరిగా వెలగదు. ఈరోజు నేను ఆ మాట ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ లోకంలో ఒక్కసారి ప్రభు వాక్యం చేత పట్టబడి వాక్యానుసారంగా ముందుకు వెళ్ళేటువంటి మన జీవితాలు వెలుగుతూనే ఉండాలి. దేవుని మందిరముకు వచ్చి ఏ వాక్యము చేత మనం హెచ్చరించబడుతున్నామో ఆ వాక్యము ద్వారా మనలో తీసివేసుకోవలసినవి తీసివేసుకుంటూ మనము కలిగి ఉండాల్సినటువంటి జీవితము, జీవించాల్సినటువంటి పరిస్థితులు వాక్యం ద్వారా నేర్చుకుంటూ నిత్యము ఏదో ఆదివారం వెలిగి 6 రోజులు ఆరిపోతున్నట్లుగా కాదు. చాలామంది ఆదివారాన వెలుగుతున్నట్లుగా ఉంటారు. తెల్ల బట్టలు వేసుకొని చక్కగా బైబిల్ పట్టుకొని చక్కగా దేవుని మందిరానికి వచ్చి ఆ రోజు చక్కగా పాటలు పాడి బైబిల్ చదివి వాక్యం చెప్పి వెలుగుతున్నట్లుగా ఉంటారు. కొంతమందిని ఈ రోజులో చూస్తుంటే టాప్ టు బాటం అంతా తెలిపే, చెప్పుల నుంచి పైన కట్టుకునేటువంటి వస్త్రం కానీ లేకపోతే టోపీ కానీ పురుషులైతే, స్త్రీలైతే మరి స్క్రాఫ్ అదంతా కూడా తెల్లగా ఉండాలి. అలాగా ఏదో తెల్లగా ఉన్నారు మందిరానికి వెళ్తున్నారని కాదు, కానీ దేవుని మాట చేత ఏ జీవితం వెలిగించబడిందో వారి లోకములో వెలుగుగా ఉంటుందో, ఆనాడు దేవాలయంలో ప్రత్యేకించి ప్రత్యక్షపు గుడారములో ఆ దీపము నూనె చేత, ఇవన్నీ కూడా ఒలివ నూనె ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పడం లేదు. నిత్యము దీపం వెలుగుతూ ఉండాలి. ఈరోజు దేవుని మందిరంకి వచ్చి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా నిత్యము సమాజంలో వెలుగుగానే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడైతే ఆ ఒత్తి కొంచెం కాలిన తర్వాత ఆ మసి తీసివేసినట్లుగా ఆ యొక్క కాలిని తీసివేసినట్లుగా ఒకవేళ ఎక్కడైనా మనము అహం అనేటువంటివి లేకపోతే కొన్ని దేవునికి మనకు తెలియకుండా కొన్నిసార్లు కొన్ని చేసే తప్పులు ఎక్కడైతే తెలియపరచబడతాయో సేవకుల ద్వారా, బైబిల్ చదవడం ద్వారా, వాక్య పరిచర్య మనం చెబుతున్నప్పుడు వినడం ద్వారా అవి వెంటనే తీసివేసేయాలి. అదంతా కూడా ఆ మసి అంతా కూడా తీసివేస్తేనే నెక్స్ట్ రోజు మళ్ళీ ఆ దీపము బాగా కాంతిగా వెలుగుతుంది. ఈరోజు ఒక్క తప్పిదము, చిన్న తప్పిదము అని ఏం కాదులే అని ఒకవేళ మనము మందిరానికి వెళుతూ కూడా మనష్టానుసారమైన జీవితం జీవిస్తుంటే ప్రభునందుకున్నారా, అది మనకు ఎంత మాత్రం ప్రయోజనకరం కాదు. కాబట్టి మందిరములో దీపము నిత్యము వెలుగుతున్నట్లుగా దేవుని మందిరంకి వస్తూ దేవుని వాక్యం వింటున్న మనము వాక్యం అనే ఆ మాటలు మన హృదయంలోకి వెళ్ళినప్పుడు యేసయ్య చెప్పిన మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని ఎరుగరా, దేవుని ఆత్మ మీలో సంచరిస్తుందని చెప్తున్న మాట కొరింథీ పత్రికలో మనం చూస్తాం. ఇలాగ చెప్పుకుంటున్న మాటల ద్వారా
దేవుని వాక్యం చేత మనం ఎప్పుడు కూడా వెలిగించబడిన వారుగా ఉండాలి. ఎక్కడ కూడా ఆరిపోయే జీవితం, పారిపోయే పరిస్థితి, చీకటి సంబంధమైన జీవితం ఎక్కడ కూడా మనకు రాకూడదు. కాబట్టి ప్రభునందులారా, మీరు నిత్యము దీపము వెలుగుతూనే ఉండాలి. ఈరోజు మనము లోకములో దీపముగా ప్రభు చేత వెలిగించబడిన తర్వాత ఎక్కడ కూడా ఆరిపోయే వారుగా మనం ఉండకూడదు. కనుకనే ఒక మాట మనం చూసినప్పుడు సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చదువుకున్నటువంటి మాట దావీదును గురించినటువంటి సందర్భం రాయబడుతుంది. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. సెరూయా కుమారుడైన అభిషేక్ రాజును పట్టుకొని ఆదుకొని 21:17 ఓకే ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూసి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేశాను అంటే, దావీదు అప్పటికే చాలా మరి ఆ యొక్క రాజ్యంలో ఒక మంచి స్థితిలోకి వచ్చేసాడు, పెద్ద వయసుకు వచ్చేసాడు. ఒకానొక రోజు యుద్ధానికి వెళితే ఒక వ్యక్తి ఆయన మీద పడి చంపడం కోసం ప్రయత్నం చేశాడు. కానీ కొంతమంది వ్యక్తులు అక్కడ రాయబడినటువంటి మనం చదివాం, వ్యక్తులు ఆయన ఆదుకున్నారు. ఆదుకున్న తర్వాత జనులు ఏమంటున్నారంటే, అయ్యా నీవు మాకు ఎలాంటి వాడవంటే దీపం లాంటి వాడవు, కాబట్టి నీవు ఆరిపోకూడదు, నీవు కేవలం అలా ఉంటే చాలు, నీవు మేమే వెళ్ళి యుద్ధము చేయగలుగుతాం, నీవు మాకు ఒక ఆదరణగా ఉంటే చాలని చెబుతున్నప్పుడు దావీదు పొంగిపోలేదు, దావీదు గర్వపడలేదు, దావీదు ఉప్పొంగిపోలేదు. దావీదు ఏమంటున్నాడు? ఆ పక్క పేజీలోనే 22వ అధ్యాయము 29వ వచనం చూస్తే, యెహోవా నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అంటే ఈ మాట ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు కొన్నిసార్లు అనుకుంటాం, నేను ఏదో కొంచెం మంచి పనులు చేస్తున్నప్పుడు, మంచి క్రియలు చేస్తున్నప్పుడు నాకంటే వెలిగించబడిన వారు ఎవరు లేరు, నాకంటే మంచి వారు ఎవరు లేరు, నాకంటే నీతిమంతులు ఎవరు లేరు, నేనే నీతిమంతుడిని, మా యొక్క సేవకుడు నీతిమంతుడు, మా కుటుంబమే నీతి కలిగిన కుటుంబము, మా సంఘమే పరలోక రాజ్యానికి వెళ్ళే సంఘం, ఆ సంఘాలు వెళ్ళవు, ఈ సంఘాలు వెళ్ళవు, ఆ కుటుంబం వెళ్ళదు, ఈ కుటుంబం వెళ్ళదు, ఆ సేవకుడు వెళ్ళడు, ఈ సేవకుడు వెళ్ళడు. సహజంగా మనకు వచ్చేటువంటి ఆలోచనలు. దావీదును ప్రజలందరూ కూడా నీవు మాకు దీపము లాంటి వాడు అంటే, అయ్యా మనకందరికి దీపం ఎవరంటే ఆయన. ఆయన నాకు ప్రాణం ఇస్తే, ఆయన నాకు క్షేమం ఇస్తే, ఆయన మనకు దీపంగా ఉంటే ఆ దీపం వెలుగులో, అందుకని 119వ కీర్తన 105వ వచనంలో నా పాదములకు ఆయన దీపమైన నా త్రోవకు వెలుగై ఉన్నాడు. ఎక్కడ దావీదు తను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడలేదు, దేవుణ్ణి కనపరచడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం కూడా మనల్ని మనం కనపరుచుకోవడం కాదు, కానీ మనము ఏ దేవుని చేత వెలిగించబడ్డామో, ఏ దేవుని చేత నడిపించబడుతున్నామో ఆ దేవుణ్ణి మనము కనపరచాలి. ప్రభువునందు పిల్లారా, ఎలా కనపరచగలం? నేను వెలుగులో ఉన్నాను అని మనం ఎలా కనపరచగలం? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను వెలుగులో ఉన్నాను చెప్తే ప్రజలు నమ్ముతారా? లేదంటే ఒక లైట్ పట్టుకొని మనము ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తూ ఉంటాం, డిసెంబర్ 23, 24, 25 ఏదో మీ డేట్స్ ప్రకారం. అప్పుడు నేను ఇట్లా వెలుగుగా ఉన్నానని చెప్పి సరిపోద్దా? మనం కనపడాలి సమాజానికి, మీరు వెలుగులో ఉన్నారని. ఎలా కనపడతాం మనం? బైబిల్లో ఉంది చాలా క్లియర్గా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మొదటి మాట నేను ముగించబోతున్నాను. వెలుగు ఫలము, అక్కడి నుంచి చదవండి. వెలుగు ఫలము సమస్త విధములైన, ఒకటి ఏముండాలి మనలో? ఒకసారి గమనిద్దాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, రెండవది నీతి, మూడవది సత్యమును. వాటిలో ఏం కనబడుతూ ఉంది?
ఈ మూడు ఎవరిలో ఉంటాయో వారు వెలుగులో ఉన్నారని నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు, సమాజము సమాజం వీరు వెలుగులో ఉన్నారని సమాజం సాక్ష్యం ఇస్తుంది. ఏమేమి ఉండాలి? నీతి, సత్యము, మంచితనము, వెలుగు ఫలము. మనం ఏదో లైటింగ్లో ఉన్నాం, తెల్లగుడ్లు వేసుకొని మరి కాదు ప్రభునందు పిల్లారా. తెల్లగుడ్లు వేసుకుని అందరూ పరలోక రాజ్యానికి వెళ్తారని కాదు, లేదు నువ్వు మందిరంకి వస్తే పరలోక రాజ్యానికి వెళ్తావని కాదు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన చేత వెలిగించబడిన మనము ఈ లోకంలో ఎలా ఉండాలి? వెలుగై ఉండాలి, వెలుగుతూనే ఉండాలి. ఎప్పుడు వరకు? ఆయన రాకడ వరకు. సిద్ధపాటు కూడికలు 5 రోజులు కాదు, సిద్ధపాటు కూడికల్లో ఈ 5 రోజులు నేను వెలుగుతుంటాను కాదు. దీపము నిత్యము ఆ ప్రత్యక్షము గుడారములో లేకపోతే ఆ ప్రాంతంలో ఎలాగైతే వెలుగుతూ ఉందో, ఈరోజు సమాజంలో, లోకములో నీవు ప్రభు చేత వెలిగించబడిన తర్వాత మరణించేంత వరకు, లేకపోతే ప్రభు రాకడొచ్చేంత వరకు వెలుగుతూనే ఉండాలి. దేవుని చేత వెలిగించబడిన వ్యక్తి ఆరిపోతూ వెలుగుతూ కాదు. ఆరిపోతూ వెలుగుతూ అది క్రైస్తవ జీవితం కాదు. వెలుగుతూనే ఉండాలి. సవరణ ఉంది అక్కడ. అది వెలుగుతున్నప్పుడు కొంచెం మసి వచ్చిన తర్వాత దాన్ని తుంచి పారవేసినట్లుగా, మనకు తెలియని విషయాలు ఎక్కడ తప్పిదస్తులుగా ఉంటే వాక్యం తెలిసిన వెంటనే దాన్ని మనము తీసివేసుకోవాలి, దాన్ని మనం తొలగించుకోవాలి. కాబట్టి మొదటి మాట ఏంటంటే ప్రభువునందు పిల్లారా, ఈ రాకడ, దేవుని రాకడకు సిద్ధపాటు కలిగిన సంఘం మొదట చేయాల్సింది ఏంటంటే మనము వెలుగుతూనే ఉండాలి. దేవుని రాకడొచ్చేంత వరకు వెలుగుతూనే ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను షార్ట్ చేస్తూ వెళ్తున్నాను. రెండో విషయం గమనిద్దాం, అందులోనే ఉంది, చదువుకున్న వాక్య భాగంలోనే ఉంది. రెండో విషయం ఏంటంటే ప్రభువునందు పిల్లారా, మెలకువ కలిగి ఉండు అనే మాట రాయబడుతూ ఉంది. మెలకువ కలిగి ఉండుడి. అదే మరి మీరు లూకాసు వార్త చదువుకున్న భాగము 12వ అధ్యాయం మనం చూసాం, 35వ వచనం నుంచి చదివాం. తర్వాత వచనాలు మనం చూస్తున్నప్పుడు మీరు మెలకువ కలిగి ఉండండి అనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. రెండవది ఏంటంటే, రెండవ పర్యాయం కూడా ఉంది 38వ వచనంలో, మరియు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఒక విషయాన్ని 2 సార్లు రాయించాడంటే తనకెంతో ప్రాధాన్యత ఉంది. మెలకువ అవసరం. ఈరోజు భౌతికంగా చాలామంది మెలకువ కలిగి ఉండేటువంటి మాటను నిద్రపోకుండా మేలుకోవడం అనేటువంటి భావన కలిగి ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా సిలువకు అప్పగించబడే ముందు తనతో పాటు కొంతమందిని తీసుకుని వెళ్ళాడు, శిష్యుని తీసుకెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ప్రత్యేకించి వారి దగ్గర నుంచి రాత్రివేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి కొంచెం సేపు అయిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారు? శారీరకంగా అలసట చెందినటువంటి వారు, నిద్రమత్తులో ఉన్నారు. యేసయ్య చెప్పాడు, నాతో కూడా కలిసి కొద్దిసేపు మీరు ప్రార్థించలేరా? ప్రభువునందు పిల్లారా, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థించండి. ఈరోజు శోధన ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు. సేవకునికి రావాల్సిన శోధన సేవకునికి వస్తుంది. ఎక్కువగా కుటుంబము, భార్య లేకపోతే పిల్లలో లేకపోతే చుట్టుపక్కల వారు వస్తాయి ఖచ్చితంగా సేవకునికి. సంఘ విశ్వాసాలు కూడా వస్తాయి, ఇందులో ఎవరు అతిథులం కాదు. కానీ శోధనను జయించేటువంటి శక్తి దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి ప్రభువునందు ప్రియ సంగమం మనం గమనించాల్సిన మాట ఏంటంటే, మీరు మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి లేకపోతే శోధనలో, సమస్యల్లో, నష్టంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే శోధనలో బలహీనతలకు తీసుకుని వెళ్ళడం కోసం ఎప్పుడు కాచుకునేటువంటి వ్యక్తి ఎవరు? సాతానుడు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది కదా. మీరు ఒకవేళ చదవగలిగితే బైబిల్ గ్రంథం నుంచి ప్రభువునందు పిల్లారా, ఒకసారి మనం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎవరు మన విరోధి? మన ఇంటి పక్కన వాళ్ళ? ఎవరు మన విరోధి?
లేదయ్యా మా ఇంటి ముందు ఉన్నారు, వాళ్ళు ముఖమే చూడం, వాళ్ళని మేము పలకరించాలన్నా అసలు పలకరించడానికి మనసు ఉండదు, అదిగో మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారయ్యా, అసలు వీళ్ళ విరోధులు. సాతానుడు ఇలాంటి వ్యక్తుల్లో చేరి విరోధ భావాన్ని ఏర్పాటు చేస్తాడు. వాస్తవానికి రాకడ కోసం సిద్ధపడుతున్న సంఘము మరి రాకడ వచ్చే లోపల ఎవరితోనైనా విరోధంగా ఉండి లోకాన్ని విడిచిపెడితే వారి నిత్యరాజ్యానికి వారసులు ఎలా కాగలరు అనే ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఎందుకంటే బైబిల్లో ఉంటుంది, నీవు అర్పణ అర్పించేటప్పుడు సహోదరుని మీద ఎక్కడైనా నీ కోపం ఉంటే నువ్వు అక్కడే ఆ అర్పణను విడిచిపెట్టేసి వెళ్ళిపోయే అర్థంతో నీవు సమాధాన పడని ఉంటుంది బైబిల్లో. కాబట్టి ఈరోజు చాలామంది విరోధం అంటే ఎవరు అనుకుంటారు, అదిగో మాకు రాజకీయంగా వాళ్ళ విరోధులు, లేకపోతే వీళ్ళు మాకు వచ్చేటువంటి కొన్ని మరి అవకాశాలు, ఇలాంటి ఆర్థికమైన విషయాలు వచ్చే వాటికి అడ్డుపడ్డారు వాళ్ళు. అది అన్యాయమైన అక్రమమైనది పక్కన పెట్టండి, కానీ వాళ్ళు అడ్డుపడ్డారు కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి శత్రులు, చనిపోయేంత వరకు వాళ్ళు మోకం చూడడం, వాళ్ళని మా ఇంటికి రాని వాళ్ళని మేము పలకరించాం. శోధకుడు ఎక్కడున్నాడు ప్రభునందులారా? మెలకువ కలిగి ఉండండి. వారెవరు? మన పొరుగువారిని ప్రభు ప్రేమించమన్నాడు. వారు సహోదరులు. చూచే సహోదరులు నువ్వు ప్రేమించకపోతే దేవుని నువ్వు ఎలాగా ప్రేమిస్తున్నాను చెప్పుకుంటావు? నువ్వు అబద్ధికుడివి. అబద్ధికులు ప్రభు రాజ్యానికి వారసులు కారు. కాబట్టి రాకడ కోసం సిద్ధపరచబడుతున్న సంఘము వెలుగుతూనే ఉండాలి. వెలుగుమయమైనటువంటి పరలోక రాజ్యానికి అట్టి సంఘము అర్హత పొందుతూ ఉంది. రెండవది, మెలకువ కలిగి ఉండాలి. మెలకువ చాలా ప్రాముఖ్యం. అలర్ట్గా ఉండాలి. ఏ విధంగా శోధకుడు మనల్ని బలహీనపరుస్తాడో తెలియదు, ప్రభువులో నుంచి మనల్ని తొలగిస్తాడో తెలియదు. ఈరోజు చాలా సంఘాలలో అయ్యా ఈరోజు ఏం ప్రార్థనకు రాలేదంటే మొదట మాత్రం అయ్యా మాకు ఏదో పని ఉందని చెప్తారు. మొదటి వారం గడిచిపోయింది, రెండో వారం అడిగామనుకో, పాస్టర్ గారు మీకు చెప్పకేం కానీ మేము వచ్చి వాళ్ళ ముఖం మేము చూడలేము, వాళ్ళ ముఖం మేము చూడలేము. సాధ్యమేనా ప్రభునందులారా? సేవకుడైనా కావచ్చు, ఎవరమైనా కావచ్చు, అందరికీ ఒకే మరి బైబిల్ ఒకటే. ఇంకా అవసరమైన సేవకునికి 2 రకాలుగా దెబ్బలు. కాబట్టి వాళ్ళ ముఖం మేము చూడలేము. ఎట్లాగా సిద్ధపడతాం దేవుని రాజ్యానికి మనం? మీ విరోధి అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడి పని వాడు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలాంటి సిద్ధపాటు కూడికల ద్వారా సేవకుని మరి పురికొల్పి మనల్ని అలర్ట్ చేయడం కోసమే. అయ్యా అలాంటి పరిస్థితి ఎవరైనా ఉంటే దాన్ని దూరం చేసుకోండి. ఈరోజు నుంచి అని మీరు ఎక్కడ కూడా అపవాది ట్రాప్లో పడొద్దు, అపవాది వలలో మీరు చిక్కుకోవద్దు. ఉన్నంతకాలం ఎంతకాలం ఉంటామో తెలియదు. ఆ ఉన్న రోజులు అందరితో సంతోషంగా సమాధానకరంగా ప్రభు రాజ్యాన్ని కట్టే విషయంలో, ప్రభు ప్రేమను చూపించే విషయంలో మనము అలర్ట్గా ఉండి వెళ్ళాలి. కాబట్టి మెలకువ కలిగి ఉండండి. అందుకని అక్కడ రాయబడుతుంది, దొంగ ఏ జామున వస్తాడో ఎవరికి తెలియదు. ప్రభువు చెప్పాడు, నేను దొంగనని చెప్పలే. ఆయన దొంగ వలే అంటే ఒక ఎగ్జాంపుల్గా, దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తే ఏం చేస్తాం మనం? అవసరమైతే ఒక ఫ్లాస్క్ నిండా టీ పెట్టుకొని, నిద్ర వస్తుందని నిద్ర రాకుండా అది తాగుతూ కర్ర పట్టుకొని, లేకపోతే ఇప్పుడు సెల్లో చక్కగా బ్లూటూత్ ఆన్ చేసి పాటలు పెట్టుకొని, ఇప్పుడున్న పరిస్థితి అదే కదా, పెట్టుకొని పాటలు పెట్టుకొని చూస్తూ ఉంటాం. దొంగ వస్తానని చెప్పాడు, ఈరోజు రాత్రికి వస్తానని చెప్పాడు, కాబట్టి నేను సిద్ధంగా ఉంటాను అనేటువంటి. ఏ జామున వస్తాడో తెలియదు, కానీ హెచ్చరిక దొంగలు ఉన్నారు అని. ఆ ఇంట్లో పడ్డారంటలే, మన ఇంట్లో ఎందుకు పడతారులే, ఇదిగో మా ఇంట్లో కుక్క ఉంది, కుక్కలు ఏం చేస్తారో కుక్కలు తెలియదు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడకో చెప్తున్నాను ప్రభునందులారా. అలాగే ఈరోజు ఎలాగా మనము ఒకవేళ మెలకు లేకపోతే ఎట్లా ప్రవేశిస్తాడో తెలియదు, ఎవరిలో ప్రవేశిస్తాడో తెలియదు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వారి జీవితంలో సమస్యలు సమస్యలు సమస్యలు. కారణం ఏంటంటే ప్రభునందులారా, మనము చోటిచ్చాం. వాడు అటు ఇటు తిరుగుతుంటే, మనము గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదాన్ని చూస్తుంటే మనం అవకాశం ఇచ్చాం. ఏ రూపంలో అవకాశం ఇస్తావో తెలియదు. అందుకని మనం మెలకు కలిగి ఉండండి. ఒక సమస్య వచ్చేటప్పుడు ఒకసారి మనం ఆలోచన చేసి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో ఈ సమస్య, ఈ పరిస్థితి, ఇది ఎందువల్ల వస్తుందో అది దీన్ని నా గురించి నువ్వు దూరం చేయి. కాబట్టి పక్కనే మనం పేతురు పత్రికలోనే 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే చదివేసుకొని 3వ విషయంలోకి వెళదాం.
4:7 అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. కొన్ని పర్యాయాలు సేవకులు కూడా వారు ఆ పరిచర్యను ఆటంకపరచడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు. సేవకుడినే అలాగా చేసిందంటే విశ్వాసులు ఎంత? ఇదంతా ఒక ఎత్తైతే యేసు ప్రభువు వారిని కూడా సాతానుడు ఏం చేశాడు? 3 విధాలుగా శోధించాడు కదా. శరీరాశ, నేత్రాశ, జీవటము 3 విధాలుగా శోధించాడు. కానీ యేసయ్య చెప్పిన మాట, సాతానా వెనుకకు పొమ్ము. ఈరోజు మనం కూడా ఎక్కడ సాతానుడికి కొంచెం అవకాశం ఇస్తే ఇక అక్కడ నివాసం ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనకు మెలకు అనేది చాలా ప్రాముఖ్యం. రాకడకు సిద్ధపడేటువంటి సంఘముగా మనము వెలుగుతూనే ఉండాలి, నిత్యము కూడా మెలకు కలిగి ఉండాలి. ఏ విధంగా శోధకుడు మనల్ని అటాక్ చేస్తాడో తెలియదు. ఏ సమస్య నుంచి, ఆర్థికంగానో లేకపోతే ఆలోచన పరంగానో లేకపోతే ఆశలు సేవకులు కూడా కొన్నిసార్లు ధన విషయంలో కూడా బలహీనలు అవుతారు. కాబట్టి కొన్నిసార్లు అలాగా శోధకుడిని కూడా బలహీనపరిచే పరిస్థితులు. కాబట్టి ప్రభువులారా, రాకడకు సిద్ధపరచబడుతున్న సంఘముగా మనము వెలుగుతూనే ఉండాలి. రెండవది మెలకువగలిగి ఉండాలి. మూడవ విషయాన్ని చెప్పేసి అక్కడ రాయబడుతుంది చివరిలో. మీరు గమనించినట్లయితే మూడవ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మూడవ విషయం ఏంటంటే ప్రభువులారా, సిద్ధంగా ఉండాలి. ఆ మాట మనము చదవగలం. ఆ మాట మనము చదువుకుంటే ఒకసారి మనము, మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలుక ఉండి కనుగొన్న ఆ దాసులు ధనిలు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన అతను మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయని తెలుసుకొనిడి. మీరును అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి. ఈరోజు ఈ కూడికకు రావడానికి నేనైతే 2 గంటలు సిద్ధపడుతున్నా. బట్టలు ఐరన్ చేసుకున్నాను, వాక్యం సిద్ధపడ్డాను, మళ్ళీ 2-3 సార్లు చూసుకున్నాను, మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళాను. చూడండి, ఒక సిద్ధపాటు. మీరు కూడా ఈ ప్రార్థన కూడికి రావడానికి మీ పనులకు వెళ్ళి సిద్ధపడి వచ్చారు. చాలా సంతోషం. ఒక 10 నిమిషాల ముందు వెనకను మొత్తం మీద ఏదో ఒక రకంగా వచ్చారు. అలాగే ప్రభువులారా, ఒక బస్సుకు వెళ్ళటానికి ఒక టైం ఉంటుంది. ఒకవేళ బస్సుకు 5 నిమిషాలు రేటు లేకపోతే ఒక 2 నిమిషాల ముందు పోవచ్చు. దానికి ఒక సిద్ధపాటు ఉంటుంది. ఒక రోజు ఒక దగ్గర గడపాలంటే దానికి ఒక సిద్ధపాటు ఉంటుంది. ట్రైన్కి వెళ్ళాలంటే ఒక సిద్ధపాటు ఉంటుంది. ఫ్లైట్కి వెళ్ళాలంటే బస్సుకి వెళ్తే ఉంటుందా? ఒకవేళ డొమెస్టిక్లో మనము ఈ భారతదేశంలో ప్లేన్కి దిగాలంటే కనీసం గంట ముందు వెళ్ళాలి. అది ఇంటర్నేషనల్కి వెళ్ళిపోవాలంటే కనీసం 2 గంటల పైన ముందు వెళ్ళాలి. ఇంకా ముందు వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు అన్నీ ఆ ఫార్మాలిటీని చూస్తారు. నువ్వు ఏ దేశానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి నువ్వు ఈ సొంత ప్రాంతానికి వస్తావు ఏదో ఒక సమయంలో. ప్రభువులారా, అలాగే మనము పరలోకానికి వెళ్ళాలంటే చాలా ప్రిపరేషన్ అవసరం, సిద్ధపాటు అవసరం. అంత ఈజీ కాదు పరలోకం. వెళ్ళిపోదామని బైబిల్ చెబుతుంది, అది ఇరుకైన మార్గమును నీవు ఎన్నుకున్న తర్వాత రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ నీవు ఆ ఇరుకైన మార్గం ఎంచుకున్న తర్వాత ఆ మార్గము నిత్యత్వంలోనికి మనకు తీసుకెళ్తుంది. కాబట్టి ప్రత్యేకించి మనం గమనించాలి, ఈ ప్రాతకాల వేళలో మనము సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. సిద్ధపడి కొన్నిసార్లు కొంతమంది ఏముందిలే, రాకడా సూచన జరుగుతున్నాయిలే, సిద్ధపడదాంలే, నా వయసు ఇప్పుడు ఎంత, జస్ట్ ఒక 40, 30, 20, నాకు ఇంకా చాలా టైం ఉంది బాప్టిజం తీసుకోవడానికి, నేను మందిరానికి వెళ్ళడానికి చాలా టైం ఉంది, లేదు నేను ప్రార్థనకు వెళ్ళడానికి చాలా టైం ఉంది, అక్కడ నేను వాక్యం చెప్పడానికి చాలా టైం ఉంది, లేకపోతే సేవకు సమర్పించుకోవడానికి చాలా టైం ఉంది అని చాలామంది అలా సమర్థించుకుని వెళ్ళిపోతుంటారు. కానీ కొన్ని సమయాల్లో వారి జీవితాలు కనబడకుండా వెళ్ళిపోతాయి. కానీ కనబడకుండా పోయిన తర్వాత వారి గురించి మనం బాధపడతాం, అయ్యో చిన్న వయసులో చనిపోయారని. కానీ అది కొంతకాలం మనకు బాధ. కానీ నశించినటువంటి ఆత్మ నిత్యత్వంలో ఉండదు, నిత్య నరక అగ్నిలో వేదన పడుతూ ఉంది. కాబట్టి
ఒక సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. ఒక ప్రయాణానికి, లేకపోతే ఒక వివాహానికి, లేకపోతే ఒక ఉద్యోగానికి వెళుతున్నప్పుడు ఒక ప్రిపరేషన్ ఎలా పొందుతున్నావో నీవు, అలాగే పరలోకానికి వెళ్ళాలంటే ప్రభునందు ప్రియ సంగమా అంత ఈజీ కాదు. ఈ లోకంలో నీవు ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలంటే ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. అవసరమైతే మధ్యలో అవకాశం ఉంటే దేవునితో సహవాసం గడుపుతూ ఆయన రాజ్యానికి వారసుడుగా ఉన్నట్లుగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియ సంగమా, మెలకువ వెలుగుతూ ఉండడం, మెలకు కలిగి ఉండడం, సిద్ధపాటు కలిగి ఉండడం. బైబిల్ చెబుతున్న మాట యోహాను సువార్త 14:3 చాలా వివరంగా ప్రభువు చెప్పాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేను మళ్ళీ వస్తాను, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండాలి. ఆయన ఆశది. ప్రతి ఆత్మ కూడా ఆయనతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన రాజ్యంలో మనల్ని ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనము ప్రభునందు పిల్లారా ఆ ఆశను అర్థం చేసుకున్న వారమైతే, ప్రభు ఏ స్థలములో ఉన్నాడో నేను కూడా ఆ స్థలంలో ఉండాలి, నా ఆత్మ ఆయనతో ఉండాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉంటారు. ఇక్కడ మనం బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్నికలను అట్లాగా మాట్లాడుకోకుండా ఉండలేము కదా. ఒకవేళ ముందున్న సేవకులు చెప్పొచ్చు కూడా, నేను అది చెప్తే బుద్ధి కలిగిన కన్నికలు మాకు చిన్నప్పటి నుంచి పాస్టర్ గారు చెప్తున్నారయ్యా అనొచ్చు. మీరు అందరూ సిద్ధపడ్డారు వచ్చి, కానీ ప్రవేశించిన వారు 5 మాత్రమే. వీళ్ళకి నూనె లేదా? నూనె ఉంది, వాళ్ళ దివిటీలు వెలుగుతున్నాయి. కానీ సమయం వచ్చేటప్పటికి ప్రభునందు పిల్లారా వీళ్ళ దివిటీలు ఆరిపోతున్నట్లుగా అనిపించాయి. అనుమానం వ్యక్తమైంది వాళ్ళకి, మాకు కొంచెం నూనె మీ దగ్గర మేము ఇచ్చేదానికి లేదు. వేరే వేరే విషయాల్లో మొహమాట ఉంటుందేమో కానీ, భార్య భర్తల విషయాల్లో ఒకవేళ కుటుంబం ఏదన్నా సర్దుబాటు ఉంటాయే కానీ, ఒకవేళ పరలోక రాజ్య విషయంలో మాత్రము ఏ మొహమాటం లేదు. ఎవరి ఆత్మరక్షణ వాళ్ళది. ఎవరు సిద్ధపాటు కలిగి ఉంటే వాళ్ళు వెళ్తారు. ఒకవేళ భార్య ప్రభువునందు సిద్ధపాటు కలిగి ఉంటే ఆమె వెళ్ళిపోతుంది. అక్కడ సంబంధాలు లేవు, భార్య భర్త సంబంధాలు లేవు. ఈ లోకంలో ఎవరి ఆత్మరక్షణ వాళ్ళది. ప్రభు అయితే చెబుతున్నాడు, నేను మీకోసం స్థలం సిద్ధపరచ వెళుచున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండలాగిన మళ్ళా నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ స్థలంలో మనం ఉండాలంటే ఈ లోకంలో మనము ప్రభు నమ్మిన తర్వాత నుంచి ప్రభు రాకడ వచ్చేంత వరకు చాలా సిద్ధపాటు ప్రాముఖ్యం. ప్రతిరోజు కూడా సిద్ధపాటు ప్రాముఖ్యం. ఎంత వయసు పెరుగుతున్న సిద్ధపాటు ప్రాముఖ్యం. నాకు వయసు పెరుగుతున్న నాకు ఏం కావట్లేదు కాదు, కానీ ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు, ఏ జామును వస్తాడో తెలియదు. మనము ప్రత్యేకంగా సిద్ధపాటు కలిగి మనం జీవిస్తున్నప్పుడు ప్రభుత్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభు తిమోతి పత్రికలో 2:21 ఒక్క వచనం మాత్రం చదివిస్తాను, ముగిచ్చేస్తాను. నేను సమయం కొంచెమని చెప్పావు, వెళ్ళిపోతానే ఉన్నావు పాస్టర్ గారు అనుకో, దయచేసి నేను ముగిస్తున్నాను. ప్రభునందు పిల్లారా తిమోతి 2వ పత్రిక 2:21 చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2:21 ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయుండును. పైన కొన్ని ఉంటాయి, వెళ్ళగలిగినవి, వెళ్ళలేనివి. ఈరోజు మనం ఎలాగైతే ఇంట్లో పాత్రలను మనము అవసరానుకరంగా వాడతామో, అలాగే ఈరోజు మనం ప్రత్యేకించి సిద్ధపాటు కలిగి ఉన్న వ్యక్తి ఆయన నామ ఘనత కొరకు వాడబడుతూ ముందుకు కొనసాగుతాడు. ఆయన నామ ఘనత కొరకు చక్కగా ఉపయోగకరంగా ఉంటారు. ఆయన నామ ఘనత కొరకు సిద్ధపరచబడి ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటారు. కాబట్టి ఆయన ఎదుట నిలవబడాలంటే అంత ఈజీ కాదు. అందుకనే ప్రతి వివాహంలో చదివించేటువంటి మాట ఎఫెసీ పత్రిక 5:25 మనం చదివిస్తాం. 18 నుంచి చదివిస్తాం మనం. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన ఎదుట సంఘం నిలవబడాలంటే ఎలా ఉండాలి? కళంకం లేకను, నిర్దోషమైంది గాను, మహిమ కలిగింది గాను, ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవడానికి దానికోసం ఉదక స్నానం చేద్దాను తాను పవిత్రపరచినట్టు మాట ఉంటుంది. ఆ మాట చదువుతారా? 25 చదివిద్దాం, ముగిద్దాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట
తాను ఎదురు నిలువబెట్టుకున్న వల్లని వాక్యము చేత ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకుని దేని కొరకు దేని కొరకు దేని కొరకు మాకేం తెలుసు అంటారా? దేని కొరకు దేని కొరకు అప్పగించుకున్నాడు ప్రభు? సంఘము కొరకు. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? మనమే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, సమకూడినటువంటి మనమే. మనం ఎలా ఆయన రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆయన రాజ్యం ఆయన ఎదురు నిలవబడాలంటే సంఘానికి ఏం కావాలి? కనీసమైనటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను కళంకం లేకుండా మనము సిద్ధపరచబడాలి. ఈరోజు మూడవ మాట ఏంటంటే, నేను సిద్ధంగా ఉన్నాను, ప్రార్థనకు పోతాను కాబట్టి, బైబిల్ నా చేతిలో ఉంది కాబట్టి, మరణించేటప్పుడు అయ్యా వాడిని తల మీద బైబిల్ పెట్టాను, నేను ప్రార్థన చేశాను అంటే ప్రయోజనం ఉండదు. చనిపోయిన తర్వాత ఆయన కార్యక్రమము క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో బాగా జరిగింది, ఆయనకు వచ్చినట్టు ఎవరికి రాలేదు, మంచిదే, ఆయన అభిమానించారు, మంచి పేరుంది. కానీ పరలోకంలో ఆయన చేరుకోగలిగినటువంటి ఆ మైలేజ్ ఆయనకి లేకపోతే మనం ఎంత చేసినా వ్యర్థమే. తర్వాత ఆదరణ కూడికకు ఆయన కోసమో ఆమె కోసమో నువ్వు ఎంతో ఖర్చు పెట్టినా వారి ఆత్మకు పరలోక రాజ్యంలో స్థానం లేకపోతే వారి లోకంలో సిద్ధపాటు కలిగి లేరు కనుక ఆ రాజ్యానికి చేరుకోలేకపోయారు. ఆ రాజ్యం కోసమే ప్రభు మనల్ని ఈరోజు ప్రేమిస్తూ ఈ సిద్ధపాటు కూడికలు ఏర్పాటు చేసి సేవకుల్ని పురికొలిపి, అయ్యా ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు, మనం ఏం కావాలి? వెలిగించబడిన తర్వాత వెలుగుతూనే ఉండాలి, మెలకువనే ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు ప్రభు రాక. ఆ రాకడకు సిద్ధపడిన వారు ఖచ్చితంగా ఆ పరలోకపు ఆ ప్రత్యేకమైనటువంటి స్థలంలోనికి అర్హులుగా ఉంటారు అని ఈ రకంగా ప్రభు సేవకుల్ని పురికొలుపుతూ మనల్ని ఇంకా ఆధ్యాత్మికంగా బలపరచడం కోసం ఈ సిద్ధపాటు కూడికలు. కాబట్టి ఒకవేళ ఈ కూడికలు 5 రోజులు పెట్టకపోతే చక్కగా ఆయన ఇంట్లో ఉండొచ్చు. అన్నీ కూడా ఖర్చే, ప్రయాణము, శ్రమ అన్నీ కూడా రకరకాలు. మీరు కూడా హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు, వర్షం వాతావరణం సరిగ్గా లేదు కదా. కానీ మెలకువ కలిగి ఉండడం కోసం, సిద్ధపాటు కలిగి ఉండడం కోసం, వెలిగించబడిన తర్వాత మేము ఎక్కడ కూడా ఆరిపోకూడదు. ఆయన రాకడొచ్చేంత వరకు, ఈ లోకం మనం విడిచిపెట్టేంత వరకు, ప్రభు రాజ్యంలో మనం చేరేంత వరకు కూడా ఖచ్చితంగా ఆయన రాజ్యానికి మనం సిద్ధపాటు కలిగి ఆయన ఎదుర్కోవాలి, ఆయన రాజ్యానికి మనం వారసులుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ప్రభునంతులారా, యేసు ప్రవర్తన రాకడ గురించినటువంటి ఆ విషయాలు తెలియపరుస్తూ 3 విషయాలు: మీరు వెలుగుతూనే ఉండండి, మెలకు కలిగి ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి. పాట ఈజీగా పాడొచ్చు, నీతో నేను ఉండాలని, నీతో నేను నడవాలని, ఆశయ 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 ఆశను పాడుతూ ఉంటావు. ఆ లోపల ఆయుష్ తీరిపోద్ది. ఆయుష్ తీరే లోపల ప్రభుతో నువ్వు లేకపోతే ఆయనతో ఉండలేవే. ఈ పాటలు నువ్వెంత మంచిగా గలంగా గట్టిగా ట్రాక్ల మీద లేకపోతే ఎత్తపాడినా నీతో నేను ఉండాలనే ఆశయ ఆశయ ఆశ చిగురించాలంటే, ఆశ నెరవేరాలంటే వెలుగుతూనే ఉండి ఈ లోకంలో మెలకు కలిగి ప్రభు రాజ్యానికి సిద్ధపాటు కలిగి, అయా తప్పకుండా ఎప్పుడు నేను ఇక్కడ ఈ లోకాన్ని విడిచిపెడతానో, శరీరం ఆత్మ ప్రాణం వేరు చేయబడతాయో, నా ఆత్మ నీతో ఉండాలి. అది మాత్రమే నెమ్మదికరమైన స్థలం కాబట్టి, ఆ స్థలము నా కోసం సిద్ధపరిచావు కాబట్టి నేను అందులో ఉండాలని దృఢమైన నిరీక్షణతో, విశ్వాసముతో మన జీవితాలు కొనసాగింపజేసుకుందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. కొంచెం సమయం ఎక్కువైంది, దయతో మన్నించండి. నడిపింపుని బట్టి వెళ్ళాను. వాస్తవానికి నిలవబడేంత వరకు నాకు చాలా శరీరం కొంచెం శక్తి బలహీనతంగానే ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ ప్రభు నాకు శక్తినిచ్చాడు. మరి దయతో ఎక్కువ ఉంటే మీరు అలాగే సేవకులు కూడా మన్నించాలని ప్రభుపక్షంగా మనస్ఫూర్తిగా కోరుతుంటున్నాను. సమయాన్ని తిరిగి పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా, మీరిచ్చిన సమయం, మీరిచ్చిన నడిపింపును బట్టి ఇవి మాకు ఎప్పుడు తెలియదని కాదు, మేము వినలేదని కాదు, మరొకసారి మాకు ఈ మాటలు మీరు వినిపించారు అంటే మమ్మల్ని బలపరచడం కోసం, మీ మంచి మార్గం నడుచుట కోసం. కాబట్టి ఈ ఆర్లపడి గ్రామం అంతా కూడా నాయన రాబోతున్న దినాలలో మీ రాకడ కోసం సిద్ధపాటు కలిగి జీవించినట్లుగా ప్రభు చూపండి. దైవ సేవకులు ప్రభు ఎంతో నాయన మరి శ్రద్ధ తీసుకొని
ఈ గ్రామం పట్ల ఒక ఆశతో తను చేయుచున్నటువంటి పరిచర్య, అవును తండ్రి, అవునయ్యా, ఈ ప్రజలందరూ కూడా మీ రాజ్యమునకు వారసులుగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కూడికలు నాయన మరి దాసుని పురికొలుపుతూ ఉన్నారు. సంఘము కూడా దాసుని ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి మీరు ప్రభు చూపండి, సహకరించుటకు ప్రభు చూపండి. పురికొల్పబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా, వెలిగించబడిన ప్రతి వ్యక్తి కూడా మెలకువగా ఉండి ఈ రాజ్యం కోసం మేము సిద్ధంగా ఉంటాము అనేటువంటి నిరీక్షణతో ముందుకు వెళ్ళినట్టుగా సహాయం దయచేయమని, అయ్యా మా మధ్యలో ఉన్న ప్రియ బిడ్డలందరినీ దీవించమని. ఒకవేళ నాయన యూట్యూబ్లో కూడా కొంతమంది బిడ్డలు వీక్షిస్తుంటుండగా వారిని కూడా మీరు దర్శించమని, మా మధ్యలో సేవకులు జాకబ్ పాస్టర్ గారి కొరకు, వారి పరిచర్య కూడా ప్రార్థిస్తూ, అయ్యా మీ యొక్క ప్రేమను బట్టి మంచి వాతావరణంలో ఈ విలువైనటువంటి వాక్యం ప్రకటించడానికి దినదాసునిగా, అల్పునిగా నన్ను వాడుకున్నారు. అయ్యా మేము కూడా ఈ మరి వాక్యం అందించుటలో మీరిచ్చిన బలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ వాక్యం మీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.